సో ఇవాళ బాలకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన దగ్గర కర్నూలు నుంచి చాలా మంది అభిమానులు అయితే వచ్చారు. సార్ ఏంటి ఇవాళ బసవతారక హాస్పిటల్ ఏం ప్రోగ్రామ్ చేశారు సార్ మీరు? మా దైవం శ్రీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మోక్షాగ్ని ఆర్గనైజేషన్ తరపున కర్నూలు అండి మోక్ష ఆర్గనైజేషన్ అది తరపున 120 మెంబర్స్ వచ్చాము. 60 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేశాము మా బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా. అందరూ కలిసాము, అందరూ కూడా కేక్ కట్ చేసాము హ్యాపీగా. సార్ అందరితో ఫొటోస్ దిగారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్ ఈరోజు మేము. ఎలా అనిపించింది నిన్న టీజర్? బాలకృష్ణ గారు ఈ ఏజ్ లో కూడా అంత ఊపుతోటి సినిమాలు చేస్తారు. టీజర్ మాత్రం ఇంతవరకు కూడా ఇంకా మేము మనుషులు కలిగిపోతున్నాం చూసి, ఇంకా షాక్లోనే ఉన్నాం. అసలు అది అఖండ 1 చూసాము, ఒక 3 days అలానే షాక్లో ఉండిపోయాము. ఇది టీజర్కే అర్థం కావట్లా, అసలు అంతా గూస్ బంప్స్ ఉంది సినిమా. అసలు బోయపాటి గారు పాన్ ఇండియా లెవెల్లో నందమూరి బాలకృష్ణ గారికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు నిన్న. నెక్స్ట్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ అవుతారు మన బాలయ్య బాబు గారు. ఫ్యాన్స్ అని అంటున్నారు కదా, మరి ఆయన వచ్చే టైంలో ఈయన ఇలా ఇంత ఊపుతో సినిమాలు చేస్తే ఎట్లా మరి? పోటాపోటీగా ఉంటారు అనమాట. బాలయ్య గారు ఏజ్ పెరిగొద్ది అందం పెరుగుతుంది, హిట్లు కూడా పడుతున్నాయి, అభిమానులు కూడా పెరుగుతున్నారు. చిన్న చిన్న పిల్లోడు కాడ నుంచి జై బాలయ్య ఒకటే నినాదం, జై బాలయ్య. మా నినాదం జై బాలయ్య అంతే. హాస్పిటల్లో ఏం ప్రోగ్రామ్ చేయాలంటే చిన్నపిల్లలకి గిఫ్ట్లు కూడా ఇచ్చినట్టున్నారు బాలకృష్ణ గారు. అవును సార్, ఎవ్రీ ఇయర్ అలా పేషెంట్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము ఆనవాయితీ సార్కి. ఏంటి చిన్నపిల్లలతో ఆయన ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎక్కడున్నా లేకపోయినా కానీ హాస్పిటల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాం. కంపల్సరీ అండి, పిల్లల్ని చాలా 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 ఇష్టం. ఈ పిల్లలతో కూడా బాగా కింద కూర్చొని దిగారు ఫోటో. ఈ పిల్లలు వాళ్ళ ఫాదర్తో దిగారు, అందరితో దిగాడు. పిల్లలకంటే చాలా మా బాలబాబు గారు కూడా చిన్న పిల్లల లాంటి వాడే. ఎలా అనిపిస్తుంది అంటే ఒక అభిమాన హీరో ఇలా అసలు చూశారుగా మా ఎలా ఉన్నాం ఎగ్జాక్ట్గా అంతే. ఇంకా ఆయన చూస్తే అదొకటి ఏం లేదు, మాటలు లేవు అంతే. అది ఎనర్జీ వేరు ఉంటుంది అది. కానీ ఆ నందమూరి బాలకృష్ణ గారు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. దానికి కొనసాగింపుగా మా బాలయ్యబాబు గారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా వంతుగా మోక్షణ ఆర్గనైజేషన్ కర్నూలు తరపున మేము మా ఫ్రెండ్స్ టీం వర్క్తో వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. అంతా సక్సెస్ అయింది. మా ఫ్రెండ్స్కి, మా టీంకి, మాకి రక్తదానం చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు మీడియా తరఫున తెలుపుకుంటున్నాను. చూశారు, సైన్ కూడా పెట్టారు. అఫీషియల్ రిజిస్ట్రేషన్ అండి ఇది, అల్లా టప్ప కాదు, మామూలుగా ఇది అఫీషియల్ రిజిస్ట్రేషన్. సార్ కూడా సైన్ పెట్టారు, సైన్ చేశారండి. ఇప్పుడు కర్నూలులో మోక్షజ్ఞ ఫ్యాన్స్ అసోసియేషన్, మోక్షణ ఆర్గనైజేషన్, మేము ఈ మోక్షణ ఆర్గనైజేషన్ 2 years బ్యాకే పెట్టాము. లాస్ట్ సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ మోక్ష బర్త్డే స్టార్ట్ చేసాము. ఇది ఎవ్రీ మంత్ బెడ్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం తలసీమియా చిన్నారుల కోసం. తలసీమియా చిన్న మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళకి ప్రతి నెల రక్తం ఎక్కించాల్సి వస్తుంది. మా బాలయ్య బాబు గారి ఆశీస్సులతో ఆయన అడుగు జాడలో మేము మోక్షాగ్ని ఆర్గనైజేషన్ తరపున ప్రతి నెల బ్లడ్ క్యాంప్ పెడుతున్నాము. ఆ బ్లడ్ క్యాంప్స్ చూసి ఈ సార్ గారు చాలా సంతోషించారు, బాగా హ్యాపీ ఫీల్ అయినారు. ఈ రిజిస్ట్రేషన్ అఫీషియల్ చూసి సన్ కూడా పెట్టారు. ఇలానే మీకు బాగా చేస్తూ ఉండండి, మీకు నా తరపున ఎంకరేజ్మెంట్ ఉందని సార్ మాకు భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు. కానీ మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఈరోజు. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. అన్న చెప్పండి అన్న, ఇవాళ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా మీరు అంటే అభిమానులందరూ ఆయన కలుసుకోవడం ఎలా అనిపించింది? బాలయ్య బాబు జన్మదినం అంటేనే మాకు పండుగల సమానము. ఆయనకు పద్మభూషణ్ అనేది అది ఆయన లైఫ్లోనే ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంటు. ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మేము కూడా ఆయన క్రమశిక్షణ గల అభిమానులుగా ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ నందు బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. ఎలా అనిపించింది ఇవాళ హీరో గారిని కలవడం, ఆయనతో ఫోటోలు దిగడం? మీరంతా కర్నూలు నుంచి వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఏ హీరో కూడా అంత ఓపిక్గా చెమటలు పడుతున్నా, అంత తోసుకుంటున్నా కూడా ఎవరు కూడా అంత ఓపిక్గా నిలబడి ఫోటో దిగలేడు ఏ హీరో కూడా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. మేము ఇంత శ్రమ పడినందుకు మాకు నిజమైన ఫలితం దక్కింది. రచరచ అఖండ దాటిపోయింది. అఖండ అంటే డబుల్ అఖండ ఒక్క సీన్లోనే చూపించాడు. అది ఎవ్వరి చేత కాదు, ఆ పవరు ఆయనలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనలో ఆల్రెడీ దైవత్వం లీనమైంది, అది ఎవరికి రాదు. అది మనం చూడగానే ఆ పవర్ ఆయనకి వస్తుంది. అట్లా మౌళ్ళైనాడు ఆయన. భక్తి ఎట్లాంటిది,
ఆ భక్తితోనే ఆయనకు లోపల దేవుడు అట్లనే ఉండిపోయినాడు. ప్రతి సంవత్సరం కూడా పిల్లలతోటి సెలబ్రేట్ చేసుకోవడం అదంతా ఎలా అనిపిస్తుంది? అభిమానులుగా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అంటేనే ఆయనకు జీవితంలో ఆయనకు ఒక దక్కిన ఒక పెద్ద వరము. ఆయన దానికి తగ్గట్టుగానే ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లను, ఇప్పుడు మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది 4th స్టేజ్. ఇక్కడికి వచ్చింటే అసలు క్యాన్సర్ అంటే అంత భయపడే వాళ్ళము, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎక్కడ కూడా ఇంత సిస్టమేటిక్ హాస్పిటల్ ఉంటాయి చాలా సూపర్, కానీ ఇంత సిస్టమేటిక్ ఎక్కడ ఉండదు. మనం లోపలికి ఎంటర్ కావాలంటేనే ఒక ట్యాగ్ వేస్తారు. చాలా డిసిప్లిన్ ఉంటుంది, ఎక్కడ కూడా నీట్నెస్ ఉంటుంది, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ ఉండదు. ఆల్వేస్. ఓకే, ఫైనల్గా బాలకృష్ణ గారికి విషెస్ చెప్పండి. బర్త్డే ఏది ఏమైనా మా అందాల చందమామ నందమూరి బాలయ్య బాబుకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.